అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదు. నాకు అసలు ఆయన ఊసరవెల్లి అంటున్నారు కానీ అసలు ఊసరవెల్లితో పోల్చకూడదు. దానికంటూ దాని తత్వం అనేది ఒకటి ఉంది. మనోడికి ఏ తత్వం లేదు. ఇక ఎటైనా మారగలడు ఏంటి. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనేది వృధా. పాల్ గారు కూడా అదే అంటున్నారు. బీఫ్ తిన్నారు కదా మీరు, సనాతన ధర్మం అంటారు, మళ్ళీ బాప్టిస్ట్ అంటారు, కాసేపు ఏదేదో చెప్తున్నారు. అసలు ఈయన నమ్మొచ్చా అంటున్నారు. ఆయన కూడా రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు ఆయన కూడా. పాల్ గారు ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడచ్చాను. కొంతమంది ఇలాంటి నీచమైన మనుషుల గురించి మాట్లాడకూడదు. ఊసరవల్లి లాంటి మనిషితో కూడా మాట్లాడచ్చు. ఈ ఊసరవల్లి కన్నా నీచమైన మనిషి. అంటే 15 ఏళ్ళు బాబు గారి విషయంతో పాటు ముందుకెళ్ళాలి, ఆయన అనుభవం నాకు బాగా కలిసి వస్తుంది అంటున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత వీడియోలు చూస్తే, ఎవరు పవన్ కళ్యాణ్ పాత వీడియోలు చూస్తే ఏంటి, ఆయన చెప్పింది మాట ఆయనకే నికరం ఉండదు ఏంటి. చాలా చాలా ఫూలిష్గా ఉంది. జనాల్ని ఫూల్స్ చేయడం తప్ప ఏంటి. అసలు ఆ వీడియోలు చూస్తే నాకే ఏంట్రా ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది నిజంగా. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాంటి నీచమైన మనుషులు ఉంటారా అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు మరి లేట్ అయిపోతున్నాయి కదా సార్. ఒక పక్క చూస్తే వచ్చే సంవత్సరం వచ్చేసినట్టు జూన్ అంటే, ఒక పక్క డిఎస్సి కూడా ఇంకా ఏమీ ప్రక్రియ తేలలేదు. ఇక ఏది అవ్వదండి. ఏం మాట్లాడుకుని ఏది అవ్వదు. అవి అయ్యే పనులు కాదు. కేంద్రం ఏమో వక్ఫ్ బోర్డు చట్టాల మీదే మొన్న మీటింగులు జరిగినాయి పార్లమెంట్లో కూడా. మరి అవి ఆ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా వచ్చి చేయగలుగుతారు ఈ పనులన్నీ సపోర్ట్ అంటున్నారు కదా. ఏది జరగదండి. మోడీని అడిగి ఏంటి చేసే ధైర్యం వీళ్ళకి లేదు ఏంటి. మోడీ దగ్గర రూపాయి బిల్ల తీసుకోలేరు ఏంటి. అది జగన్ అయితే హామీలు ఇచ్చారు, నెరవేరుతాయా ఖచ్చితంగా? ఒక 50%. 50% అవ్వండి. ఏదో అంటే ఇప్పుడు జగన్ వచ్చిన అందరికి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇస్తే ఏదో కొంతమందికి ఇచ్చాము. ఎందుకంటే గట్టిగా దాన్ని ఏంటంటే అబద్ధాన్ని కూడా గట్టిగా వాదించి నిజమని చెప్పించగలిగే వాళ్ళు తెలుగుదేశం. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయం? పవన్ కళ్యాణ్ ఏ రామ్మండి. ఓకే, అర్థమైందా? ఓన్లీ అలాగా బయటికి వెళ్ళిపోయేటప్పటికి నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మామూలుగా తిరగలేదండి. బోళ్ళంత బాగుంటున్నాను నేను. అర్థమైందా? ఇవాళ వేరే వెళ్ళిపోయి మామూలుగా ఇచ్చేసేటప్పటికి మాకు ఇది వచ్చి నేను అంటే ఆయన ఏమంటాడంటే నాకు ఒక వ్యూహం ఉంది, నా వెనకాల వ్యూహం అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొని కూర్చుంటావా వ్యూహం అంటే సొంతంగా వెళ్తే మనకు గెలిచే శక్తి ఉందా? ఉందండి. మన కార్యకర్తలు ఉన్నారని ఆయన అడుగుతున్నాడు, నేను కాదు. ఆయన 4 అడుగులు వేయకూడదు కదా, ఒకే స్ట్రైట్కి వెళ్ళమాలండి. ఓకే, అంటే 2019 ఆయన గెలుస్తాడు కాదు బాబాయ్. 2019 ఆయన ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. బాగానే ఉంది. నీ ఇది అది మా ఏం చేస్తుంది మరి అలాంటప్పుడు ఎలా నమ్మాలంటాడు ఆయన? ఏమంటే ఇంతకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఓడిపోయారు. ఓకే, ఓడిపోవడం అనేది ఓడిపోతాం మాకు వెనక్కి ఇదైపోతావా, లేకపోతే మాకు ఏదో చేసేస్తావా అన్యాయంగా? అంటే ఓడిపోతే ఓకే, జగన్ గారు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు కాబట్టి కూటమిలో గెలిచానంటున్నారు ఆయన. జగన్ గారు ఏం లాంచ్ చేశారంటే జనాలంతా శుభ్రం చూడటం లాంచ్ చేయడమా? ఓకే సరే, మీరు ఆయన వీరాభిమాని అంటున్నారు కాబట్టి ఆయన ఒకవేళ ఈసారి ఒంటరికి వెళ్తే జనసేన ఒంటరికి వెళ్తే గ్యారంటీ గెలుస్తారులే. మామూలుగా అంటే ఇది వచ్చేస్తారని మనం చెప్పడం కానీ మామూలుగా గ్యారంటీ వస్తాయి. సరే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రి. ఇప్పుడు ఎలా ఉంది పవన్ గారి పనితీరు? ఆయన ఎక్కడ ఉన్నాడు మొదటిదాకా అరిచేసాడు మామూలుగా. ఇప్పుడు సైలెంట్గా మూలం కూర్చున్నాడు. ఏంటి ఏమన్నా మాట్లాడి నేను హోంమంత్రి అయితే తొక్కిబట్టి నారా తీసుకోండి క్రిమినల్స్ అంటాడు పవన్ కళ్యాణ్. హోంమంత్రి అవ్వాలని పని ఉండలే. వాళ్ళ ఊళ్ళో నాలాంటి వాడు మామూలు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు మామూలుగా పదవులు ఏం చేయలేకపోతే హోంమంత్రి. చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు, మాట్లాడుతున్నారు ఆయన గురించి. ఆయన తిడతారు కొంతమందిని. అవునులే, ఆయనకి వాక్స్వాతంత్రం ఉంది. ఆయన వాక్స్వాతంత్రం, ఆయన ఏదైనా మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా అంటారండి. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మాకు ఒకప్పుడు మామూలు వీళ్ళందరూ నా మీద కొరత వచ్చేవాళ్ళు అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు. ఓకే, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి బాబీ పవన్ గారి మీద? అంటే ఇప్పుడు అయితే పవన్ గారు అంటే నాకు అసలు నచ్చదు. అంతే, 10 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చా? నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు మీకు? మాకు ప్రభుత్వం అయినప్పుడు సీఎం అన్నారు, ఏం చేశారు చెప్పండి. జగన్ అన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు అది ఏమి చేయలేకపోయాం మేము. ఇప్పుడు మీకు మూడిట్లో వచ్చారు మీరు కూటమి ప్రభుత్వం. అవును, కూటమి ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకసారి చెప్పండి. మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారంటారు జగన్ గారు. ఏమండి ఎక్కడైనా అంతకుముందు జరిగింది ఇప్పుడు జరిగేది సార్ అది. ఓకే, అంటే పోలీసులు అడ్డు పెట్టుకుని భయపెడుతున్నారు, ప్రశ్నించే గొంతుకలు నొక్కుతున్నారు అంటున్నారు జగన్ గారు. ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా భయపెడుతుంది ఈ ప్రభుత్వం అంటున్నారు. దాని గురించి ఏం లేదు సార్, అది ఏ ప్రభుత్వమైనా జరిగేది అది. ఓకే, అది ఆ ప్రభుత్వం జరిగేదే, ఈ ప్రభుత్వం జరిగేది సార్ అది. సో జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు. అమరావతి అనేది ఇక జరగదు సార్, అది అబద్ధం. ఎందుకు? హా, ఎందుకంటే పెట్టిన దానికి ఈయన పెట్ట ఎక్కడి దాకా. ఎందుకంటే నిన్న ఇప్పుడు చిలక అది ఇప్పుడు చిన్న పిల్ల చోటా భీము పిల్ల మిస్ అయ్యి ఇప్పుడు దాదాపు 2 నెలలు నెల పైన అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోమన్నాడు, అందరికీ ఇచ్చాడు. ఇంతవరకే చర్య తీసుకున్నాడు ఎవరు సార్? అది కూడా ప్రశ్నించారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని కూడా. దాన్ని ప్రశ్నించేందుకు మొన్న ఏదో ఇక్కడ విజయవాడలో ఒక రౌడీ చీర సరిపోయాడు, దాని గురించి అన్నారు. ఒక వంగవీటి పేరు తెలియదు మేడం గారు, ఆశా గారు. అయితే జగన్ గారు ఏమన్నారంటే ఆయన గెలిచాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడతారంట జగన్ గారు. అదే కావాలి సార్ మాకు. అయితే అమరావతి వద్దు, మాకొద్దు. మా అమరావతి మా గోపుడు అమరావతి వద్దు, మాకు ఇదే కావాలా. మా జగన్ అని ఏం చెప్తే మీద మీ అభిప్రాయం అంటే? అభివృద్ధి అంటే అన్న మామూలుగా ఇప్పుడు ఇది బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన తీసేసాడు. అయితే ఇప్పుడు మామూలుగా వచ్చేది ఈ ప్రభుత్వంలో మా అన్నయ్య వస్తాడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య కంపల్సరీ వస్తాడు. అంత అభిమానం అంటే చచ్చిపోతాం, చచ్చిపోతాం ఆయన అంటే. అదే ఎందుకు అంత ఇష్టం? ఆయన కష్టపడి డబ్బులు సినిమాలు తీసినా డబ్బులు తీసినా కడిచేయమండి దాంట్లో. ఆయన కష్టపడిన డబ్బులు మొత్తానికి అందరూ పెడుతున్నారు, లేని బిడ్డలకు మొత్తానికి పెడుతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి అన్యాయం లేదు. కొంతమంది డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అంటారు. లేదండి, ఆ మాట మటుగా అది మొత్తం వాస్తవమే. అదే అన్యాయం. అది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వం తిడతమే తప్ప మా అన్నయ్యనే మా అన్నయ్య నేను మామూలుగా నేను కాబోడినే కాదంటలేదు. మా అన్నయ్యని మటుకు వాళ్ళకి అనకూడదు. రోజా గారు మాట్లాడుతూ రోజా అంటే పెద్ద దరిద్రం. రోజా అంటే చెవులో కూజ. అది పవన్ కళ్యాణ్ గారు చెవుల్లో కూజ పెడుతున్నారు జనాలు కంటున్నారు. ఆమె ఎవరో అదో దరిద్రం ఉన్నది, లేబర్ రాని మాజీ మంత్రి అని ఏదైనా అవనే అవనించుకొని నాకేం అవదు. అంబటి రాంబాబు గారు కావచ్చు, మా అన్నయ్య అయితే తప్పొచ్చేది సీఎం అయితే మా అన్నయ్య. మొన్న ఒక వ్యక్తి యూట్యూబర్, నా ప్రశ్న ఏనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆనా కొడక ఈనా కొడక మాట్లాడడం జరిగింది. అది కొద్దిగా ఉండదు. ఏ మాట పడితే కొద్దిగా రోడ్డు మీద ఉంటారు, ఏ మాట పడితే ఆ మాట ఎదడతారు దద్రిమండలో. నా సూటు ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి మా అన్నయ్యని తిట్టే అసలు మామూలుగా ఊరుకోమండి, గుడ్లు తీసి కొడుతుంది తప్ప రెండోది ఉండదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ గారు? మా అన్నయ్యగా ఊరు మొత్తం ఓట్లు మొత్తం మా అన్నయ్య అవుతాడు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పలకరం అయితే మామూలుగా చచ్చిపోతాం. అది వాస్తవంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాను. ఓకే, నేను పవన్ కళ్యాణ్ పరిపాలన ఇంత ముందుకు అక్కడ కూడా చూసినాను. ఓకే, పాపం ఎక్కడో చరిత్రలు ఇంత ముందుకు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అడవిలో స్తంభాలు లేపించి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నదంట. అది మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ చేసేదన్నీ చేస్తూనే ఉన్నాడు. ఆయన పైన అయింది. సినిమాలు అంటావా, ఆయన చేసే డబ్బులని ప్రజలకే ఇస్తున్నాడు. మన తెలంగాణలో కూడా చాలామందికి సహాయం చేసిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే తెలంగాణ నెక్స్ట్ పోటీ చేసిన కూడా బరాబర్ గెలిపిస్తామాట. కానీ ఆయన తెలంగాణలో మన పోటీ చేస్తాననగానే రకరకాలుగా తెచ్చారు. మన వాడిని తాత రేవంత్ రెడ్డి కాదు కదా, ఇంకొకటి కూడా మన కేటీఆర్ గారు కవితనా, అది కుక్క, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి. అది వాళ్ళ పార్టీలో రెండోసారే గెలవలేదు అధికారం ఉన్నప్పుడు. ఇంకా మా సొంత పార్టీ పెట్టి పీకెడదామా? ఇప్పుడు చెప్తున్నా గాడికి రమ్మని వనసాపురం వచ్చి మాట్లాడుతారు బరాబర్. తెలంగాణ అని కాదు, చాలా మంది కూడా ఆయన గురించి ఆయన ఒకవేళ ఆడ బీజేపీ ఈ మళ్ళా గిట్ట టీడీపీ కానీ లేదా పవన్ కళ్యాణ్ సపరేట్గా ఆడగిట పోటీ చేసినా కూడా ఓటు జీలిపోతే పవన్ కళ్యాణ్ అయితే గట్టి ఊపే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి వాళ్ళు కుక్కలనే చెప్తా, భూమికి బరువు అని చెప్తా. అంతే బరాబర్ చెప్తాను. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అనేది సూపర్. ఆయన చేసే పాలన కానీ ఇక్కడ ఏపీలో 2 ఏళ్ళని చూస్తున్నా. ఆయన ఎక్కడన్నా బాగుండడం కోరుకునే వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి తెలంగాణ వ్యక్తిగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ బ్యాచ్ ఉంది, అదొక లెక్క. నా కొడుకు కూడా ఉన్నాడు, బీటెక్ అయిపోయింది, జాబ్ లేదు. నా తెలంగాణ విషయం పక్కన పెట్టండి. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ మొన్న కూడా వచ్చారు, చేస్తారు. ఎన్ని సీట్లకి వెళ్తే పక్కన పెట్టండి, విషయం పక్కన పెట్టండి. విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్, మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసే, లోకేష్ పనిచేసే బాధ్యత
ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లెక్క. అయితే తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ 119 సీట్లు లేదు. అయితే నేను చెప్తున్నాకండి, ఒక రేవంత్ రెడ్డి ఆయన పార్టీ నుంచి వచ్చాడు మొన్న. ఒక సీఎం కావాలనుకోండు, ఆయనకు కావాలని ఇష్టం లేదు. 10 సంవత్సరాలు గెలిచాడు కేసీఆర్. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుందండి నా ప్రశ్న? నెంబర్ 1 ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా కానీ రకరకాలుగా తిడతా ఉంటారు చాలా మంది. తిట్టినా కానీ ఓటింగ్ అనేది అడిగిపోద్ది. ముఖ్యమంత్రి అవుతారా భవిష్యత్తు? గ్యారంటీ అది. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే, లోకేష్ ఏది చెప్తే అదే, మోడీ ఏది చెప్తే అదే. కూటమి ప్రభుత్వం ఇది. దట్ ఈజ్. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గారు మధ్యతరగతి వాళ్ళ బాధలు కాదు తెలుసుకొని బాగా చేస్తాడని పూర్తి నమ్మకం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది ఆయనది? ఆయన చాలా కష్టపడుతున్నాడు, మామూలుగా కష్టపడట్లా. కాకులు దూరని కారు అడవుల్లో, పిచ్చుకలు దూరని అడవుల్లో కూడా రోడ్లో వేపించి అనేక మందిని సంతోషపెడుతున్నాడు. కానీ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలను ఎక్కడ పట్టించుకోకుండా ఉంటున్నారు కొంతమంది. అదంతా కూడా పుకారు. సార్ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన తెలంగాణలో చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ప్రభావం చూపిస్తాడు, ఎందుకంటే యూత్లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఆయన వల్ల ఉపయోగపడుతుందని అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి రకరకాలుగా మాట్లాడి తిడతా ఉంటారు కొంతమంది. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టేవాళ్ళు అనవసరం, అది బోల్డ్ మంది బోల్డ్ చేస్తున్నారు. కానీ అది చీకటి బజార్ టైపు వాళ్ళది అలా మాట్లాడారు. చాలా తప్పది. ఎందుకంటే ఎవరో ఆత్మవిశ్వాసం వాడుకుంటుంది, ఎవరు నిష్ఠాగరిష్ట వాడుకుంటుంది. చివరి ప్రశ్న బాబు, ఇబ్బంది పెట్టినా ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో అయ్యే అవకాశం ఎంతవరకు అవుతుంది? మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? మనకు అంత ఐడియా లేదు దాని గురించి. మనవాడు అనుభవం అలా కాదు, అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? ఏమనుకోవడం అంటే మా సైడ్ అంతా వైఎస్ఆర్. ఓకే, ఇటు ఏజెన్సీ ఏరియా అనకాపల్లి సైడ్. అదే అనకాపల్లి సైడ్, చోడవరం సైడా? సబ్బవరం, చోడవరం ఐడియా ఉంది? అరకు సైడ్, అరకు వ్యాలీ సైడ్ ట్రైబల్ ఏరియా. వైఎస్ఆర్. అవునులే, సెట్టి ఫాల్కన్ ఇంతకుముందు ఉండేవాడు. ఇప్పుడు ఏంటి ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత అసలు ఏమన్నా ప్రజలకు మంచి చేశారనుకుంటున్నారా ఈ ప్రభుత్వంలో? ప్రస్తుతానికి ఏం లేదన్న. లేదు. మరి జగన్ గారు ఏమంటున్నారంటే జనాలంతా భయంతో బతుకుతున్నారు ఈ ప్రభుత్వంలో అంటున్నారు, వాస్తవమేనా? మనకి ఎంత అనుభవం తక్కువ. సరే, జగన్ గారు ఈసారి గెలుస్తారా? గ్యారెంటీ లేదన్న. గ్యారెంటీ లేదు. ఎందుకు గ్యారెంటీ లేదు? మరి అంటే అంత అనుభవం. సరే, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? మా సైడ్ అయితే ఆయన కావాలనుకుంటున్నారు, ఇల్లు ఇచ్చాడు మాకు అప్పుడు. అదేలే, ఎవరైనా మంచి చేయడం కావాలి. సరే, జగన్ గారు రేపు గెలిచాకంట అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రాజధాని మీద మీ అభిప్రాయం? మనకి ఎంత అనుభవం తక్కువ దీంట్లో. ఇప్పటికీ డోలీలు ఉందా మీ సైడ్? డోలీలు మోస్తున్నారా మోత? రోడ్లు పడ్డం కానీ? లేదన్న, అంత డెవలప్ చేశారు. డెవలప్ చేశారు, బ్రిడ్జిలు తీసాడు, కొత్త బ్రిడ్జిలు వేసాడు, అన్ని చేశాడు ఈ ప్రభుత్వం వచ్చాక. మంచిదేగా. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద తెలియదు. సరే, మొత్తంగా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మనకి అంతా ఈ ప్రభుత్వం బాగుందా బాగాలేదా అంటే అంత ఐడియా రాదన్న రాజకీయాలను మనకి.